850 ఇస్తే 850 వస్తుంది కదా దానికి అయ్యో ముందు వస్తలేదు కాదు ముందంటే ఏది కనపడుతుందయ్యా నీకు తెల్లసారా తెల్లసారి కనపడుతుంది మంచిది కూర చేయాలండి టమాటా బంగాళదుంప కూర పొలం ముందు నాకు తెలిసి వేయాల్సిన అవసరం లేదా ఏం లేదు అంటే రేపు పొలం ముందు అయితే మీకు అక్కర్లేదయ్యా 8 బస్తాలు ఏమేమి కొనిచ్చాడు ఏం లేదు అంటే రేపు సన్నకాయ కానీ అది కానీ ఇద్దరు కానీ ఇప్పుడు అన్ని బస్తాలు వేస్తారయ్యా నీళ్ళు కాకపోతే ఏంటి పరిస్థితి వర్షం ఏదన్నా పడితే ఇబ్బంది లేదు అయితే ఒకటి సన్నకాయ ఉంది కాబట్టి మీకే ఉపయోగం అయ్యా అప్పుడు ఆ బలం వేసిన వల్ల ఈ బలం ఏమి లేదు 2 నెలలు 3 నెలలు వెళ్ళిపోతాయి ఇప్పుడు మీకైనా ఇప్పుడు మే ఇది అయిందనుకో ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 3 నెలల 10 రోజులు ఉంది కదా ఈ బలం అంతా ఈ 3 నెలల 10 రోజుల్లోనే పట్టిపోతుంది అయితే ఒక వర్షం కనుక పడితే మేలు ఏదన్నా ఒక వర్షం కనుక బాగా పడితే ఈ కాయంతా కూడా పీక్ వస్తుంది ఇప్పుడు బలం వేసిన వల్ల నీకే మేలులే ఇబ్బంది లేదులే ఇప్పుడు బలం వేసిన వాళ్ళే ఆ సన్నకాయ అంతా పీక్ వచ్చిందయ్యా మీకు మంచిదేలే ఇబ్బంది ఏం లేదు సరే సరే అక్కడప్పుడు నీళ్ళు వేస్తారా మరి ఇప్పుడు గడ్డిలో చేయండి ముందు ఏంటయ్యా నేననేది ఏంటంటే గడ్డి దోకేసుకుని వాళ్ళు దోకారా నిన్న కూడా వచ్చారా నేను మీరు ఎవరు రాలేదులే వాళ్ళు అయిపోతే నీళ్ళు ఇప్పుడు పొలం అక్కడ పెట్టుకుంటా అంటే మీరు రోజుగా వస్తే రాకపోతేనేమో మామూలుగా నీళ్లు బాగా అయిన వరకు చదువుకోండి అంటే నేను ఏంటంటే 2 రోజులు మారుతారు కదా అట్లా చదువుకుంటే వేస్ట్ పోకుండా ఉంటుంది గాలికి అది వేస్ట్ పోకుండా అదే ఏం అంటే కొంచెం ఎంత కొంత గాలికి వేస్ట్ పోతామని అనేది పవరేమన్నా పోతానది నేనే ఇక ఇప్పుడు మీరు రోజు మనుషులు కావాలి ఇదంతా ఇబ్బంది కాబట్టి రేపే మనం 2 కలిసి మొత్తం చల్లేయ్యా అది మొత్తం చల్లకుండా నీళ్లు బాగుతాయి ఎంతవరకు ఇద్దరు చూస్తే ఆ లెవెల్లో చల్లండి ముందు చల్లేసి మొత్తం చల్లేసేయండి నీళ్ళు వదిలేస్తే అదే ఇదే ఒక వర్షం కనుక పడితే బాగుండేదయ్యా మనకు కూడా పల్లా ఏది ఇప్పుడు వచ్చినా ఏదైనా వచ్చినా గాలితో వచ్చిందయ్యా ఉండాలి కాయ కూడా మొత్తం మీకు గాలిపోతాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేయన్నీ కూడా వడిగల వాళ్ళను గాలితో వచ్చింది చాలా సార్లు ఇప్పుడు కడప జిల్లాలో అక్కడ పశ్చిమ జిల్లాలో అక్కడ దాదాపు ఒక 4-5 వేల ఎకరాల్లో అన్నింటి గిరికి బయలుదేరి దెబ్బతిన్నాయి అయితే కుప్పకూలిపోయింది అది రేపు వెళ్ళేయండిలేయా రేపు వెళ్ళేసి నీళ్ళు వదిలేయండి సరిపోతే 6 రోజులు గడిచిపోతాయి కాబట్టి వెళ్ళేసేయండి సరే సార్
ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, కర్రీ. దగ్గర ఉండి 2 రోజులు వీళ్ళు ఏమైనా వస్తారో 10 మందిని 1000 రూపాయలు పోయినా ఇప్పుడు ఆ మఠాలు అరవై వచ్చింది ఎన్ని చూసారంటారు మరి అడుగు అయితే ఇప్పుడు కీలు మళ్ళీ అని చెప్తాను అడుగు
వాళ్ళైతే బాగానే చేస్తారు. వాళ్ళు కాయలు బాగానే కొడతారు. వాళ్ళు 10 మంది అట్లా 2 రోజులు పెట్టి మరి అడుగు, ఇప్పుడు అది చేలోనే ఉండారుగా. ఏమైపోయింది? ఏం కోసారు? అవును, ఇప్పుడు ఫోన్ చేశారుగా. ఫోన్ చేయడానికి ఏముంది? ఎవరు ఫోన్ చేసింది? ఎవరు నీకు? మరి ఆ డ్రైవర్ సీట్ కారం పప్పులు కూడా వేసాను, టేస్ట్ బాగుంటుంది. కూర కూడా కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.